పర్యటన చేశారు. కరెక్ట్గా భోగాపురం ఎయిర్పోర్టు ఆ ప్రారంభోత్సవానికి ముందు ఆయన పెట్టుకున్న పర్యటన వెనుక రాజకీయ కుట్ర కోణాలు ఉన్నాయి, కేవలం జనం అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అని చెప్పేసి తెలుగుదేశం మనం ఊహించినట్టుగానే ఆరోపించింది. ఎందుకంటే ఇలాంటి ఆరోపణ ఏదో తెలుగుదేశం నుంచి వస్తుందని ముందరే తెలుసు. కూటమిలోని మిగిలిన పక్షాలు కానీ తెలుగుదేశం చాలా యాక్టివ్గా ఆరోపణ చేస్తుంది. సరే, వాళ్ళ ఆరోపణలు ఎలా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి విశేషమైన ప్రజాదరణ. వీళ్ళందరినీ తోలుకొచ్చారు మనిషికి ఇంత అని చెప్పేసి అది కూడా తెలుగుదేశం ఆరోపణ చేస్తుంది. సరే, మనిషికి ఇంతని చెప్పి ఎంతమందిని తోలుకొస్తారు అండ్ ఆ జనసందోహం ఏంటి? దీనికి సంబంధించి ప్రశ్నలకి మరి మీ దగ్గర సమాధానం ఉందని ఎదురుదాడి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే సిదిరి అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత హత్యాయత్నం కేసులు నమోదు చేయటం తప్పు, ఇది ప్రమాదాన్ని కుట్రగా మారుస్తున్నారు అని చెప్పేసి. దీనికి సంబంధించి ఏంటంటే ప్రమాదాన్ని నిజంగానే కుట్రగా మార్చారా, మరి మీ హయాంలో కూడా జరిగినవన్నీ కూడా ఇలాంటివేనా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే విజయ్ కిరణ్ గారు. అలాగే మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే. రేగిడి లక్ష్మణ్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, మీరు మాట్లాడే ముందు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అక్కడ, అది చూసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడి చూసి మీ దగ్గరకు వద్దాం. ఆడియో PCR ఆడియో ప్లీజ్. PCR ఆడియో ప్లీజ్. రైట్, ఆడియో వచ్చే లోపల మొత్తానికి ఏంటంటే ఆయన అన్నది రవికిరణ్ గారు, టీడీపీ వాళ్ళు యాక్సిడెంట్లు చేస్తే ఇదే మాదిరిగానే కుట్రకోణం హత్యకోణం అని కేసులు పెడతారా చంద్రబాబు గారు అని. అంటే ఆయన ఏకవచనం వాడారు, మనం వాడకూడదు కాబట్టి. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం వర్తింపజేస్తే వ్యవస్థ బతకదన్నారు. వ్యవస్థల గురించి ఆయన మాట్లాడారు. ఒక చెడు విత్తనాలు నాటుతున్నారు మీరు, ఈ చెడు విత్తనాలు రేపు పొద్దున వృక్షాలు అవుతాయి అని చెప్పేసి ఆందోళన కూడా వ్యక్తం చేశారు. రవికిరణ్ గారు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారిలో ఈ పరివర్తన.com ఏంటి? వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. పలాస కాశీబొక్కులో ఒక ప్రమాదం జరిగింది. దానయ్య అనేటువంటి గొర్రెల కాపరి తన గొర్రెల్ని పొలంలో జనరల్గా మనకు తెలుసు, పొద్దున్న తీసుకెళ్తారు, సాయంత్రం వెనక్కి తీసుకొస్తారు. ఆ సందర్భంలో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి సిదిరి అప్పలరాజు గారి అబ్బాయి అరవపరమ. అతను యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇప్పుడు ఒక కుటుంబం, పేద కుటుంబం చనిపోయింది. ఆ కుటుంబం పెద్ద చనిపోయాడు. ఆయన చనిపోయిన వ్యక్తికి ఒక వృద్ధురాలు అనేటువంటి ఒక తల్లి, ఒక భార్య, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు. ఒకరికి బహుశా 2 ఏళ్ళు లోపు, ఇంకొక 5 ఏళ్ళ లోపు. నేను ఇందాక వీడియోలో చూశాను. ఇప్పుడు విచిత్రం ఏంటంటే వాసుదేవన్ గారు, మన అనేక పరామర్శలు చూస్తుంటాం. ఎవరైతే ప్రమాదానికి లోనయ్యి చనిపోయారో ఆ చనిపోయిన కుటుంబాన్ని పరామర్శిస్తారా, బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారా, బాధించబడిన వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తారండి ఎవరన్నా? ఓ పేద కుటుంబం అనాథ అయిపోయింది, పిల్లలు అనాథయ్యారు, వారిని పరామర్శిస్తారా? ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించాల్సింది ఎవరండి? ఏ రకమైన ప్రెసిడెన్స్ మనం సెట్ చేస్తున్నాం? సరే, పోనీ ప్రమాదం చేసిన వ్యక్తి కూడా నాకు కావాల్సిన వ్యక్తిదే. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇద్దరిని పరామర్శించాలి కదా, ఇద్దరు ఇంటికి పరామర్శించాలి కదా. అలాంటిది బాధిత కుటుంబాన్నేమో వదిలేస్తున్నారు, ఏదైనా పర్వాలేదు అంటారు. ఇలాగా ఈ సిదిరి అప్పలరాజు కుటుంబాన్ని వెనకేసి రావటం వల్ల మీరు ఏమి సందేశం ఇస్తారు రాష్ట్ర ప్రజలకి? అంటే మీరు యాక్సిడెంట్లు చేయండి అంటే సంపన్నులకి ఒక చట్టం, బలవంతులకు ఒక చట్టం, ఆర్థిక అంగ రాజకీయ బలాలున్న ఒక విధంగా, అవి లేనిటువంటి పేద కుటుంబాలకు ఇంకో విధంగా చూడొచ్చు అన్న ప్రెసిడెన్స్ మీరేమైనా రాష్ట్రంలో సెట్ చేస్తున్నారా అని అడుగుతున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు ఒక చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్య ఒకటి చేశారు. అదే నేను చదివి వినిపిస్తాను. నేను వాడు చెప్పింది నేను రాసుకున్నాను ఇక్కడ. ఓ గొర్రెల కాపరి 44-45 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయ్యింది, ఆల్మోస్ట్ ఇంచుమించు వయసు అయిపోయింది. ఇదండి అంటే 44-45 ఏళ్ళు గొర్రెల కాపరి వయసు ఉంటే ఇంకా వాళ్ళు ఇంచుమించు అయిపోయింది కాబట్టి వాళ్ళు యాక్సిడెంట్ అయిపోయినా కూడా పర్వాలేదా? అది ఏం భాష? ఇప్పుడు నాకు 48 ఏళ్ళు, నేనున్నా లేకపోయినా పర్లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన 15 ఏళ్ళు ఏమన్నా? ఆయనకి ఏమన్నా? ఆయన 15 ఏళ్ళు బాల కుమారుడు ఆయన. అంటే ఏంటి, ఏమి మాట్లాడుతున్నారు ఆయన? అంటే అక్కడేమో
18 ఏళ్ల పసిపిల్లాడు అని చెప్పేసి పక్కన చూపిస్తున్నారు. మరి ఆ దానయ్య కుటుంబంలో 18 నెలల పసిపిల్లలు కుటుంబం అయిపోయింది. ఆయన పోయినప్పుడు లేదా ఏం ఇది లేదా ఆల్మోస్ట్ అయిపోయింది. వయసు ఇంచుమించుగా అయిపోయిందా? మనం మాత్రం సంజీవి తాగొచ్చు, అమృతం తాగొచ్చు, మనం మాత్రం భూమి మీద పర్మనెంట్గా ఉండిపోతాం. ఒక పక్కన బాధల్లో కుటుంబం ఉంటే మానవత్వం ఉంటే, బాధల్లో కుటుంబం ఉంటే కుటుంబం పెద్ద చనిపోయి ఉంటే, తల్లి విధవరాలు ఆల్రెడీ భర్త ఆల్రెడీ చనిపోయారు, ఇప్పుడు కొడుకు కూడా పోయాడు, మనకి అయ్యారు. ఆ బాధ ఉంటే గొడ్డు కాబట్టి రోడ్డు మీద గొడ్డు కాచుకుంటున్నారు. రోడ్డు మీద గొడ్డు కాస్తారా? చనిపోయినా పర్లేదు మాట్లాడతారండి. అసలు ఇంత అమానవీయంగా తయారైపోతున్నారు. నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా స్క్రిప్ట్ రాసిస్తారా, ఆయన సొంతంగా చెప్పుకుంటున్నారు? రాసిస్తారండి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు రాసిస్తారు, డెఫినెట్ గా రాసిస్తారు. వాళ్ళు రాసిన వాళ్ళు ఎవరో బహుశా సోయి లేకుండా రాసినట్టున్నారు. ఇంకోటండి వాసుదేవన్ గారు, చిన్న మాట. ఇప్పుడు మహిళలకి మనం గౌరవించుకోవాలి. అక్కడ బూర్జ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు ప్రవళిక గారు ఉన్నారు. ఆవిడ సిబ్బందిలో ఈ యొక్క బందోబస్తులో ఉన్నారు. ఆమ్దాల్ వలస జంక్షన్ దగ్గర బందోబస్తులో ఉన్నారు. అక్కడ ఆమ్దాల్ వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్, ఆయన ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ వచ్చారు. ఆవిడ డ్యూటీలో ఆవిడ ఉన్నారు. ఆవిడని గిరావ్ చేసి తాకరాని చోట తాకి వీళ్ళందరూ కలిసి ఇబ్బంది పెడుతున్న విజువల్స్ ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఇది ఎంతవరకు సంబంధించి చింతాడ రవికుమార్ గారు ఒక ప్రొఫెసర్, ఆయన కాలేజీలో ఇప్పుడు చేస్తారు లేదు నాకు తెలియదు. గతంలో ఆయన ఎంటెక్ చదివారు, ఒక కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. నేను కూడా 5 ఏళ్ళ పనిచేశాను, ఇన్ఛార్జ్ గా పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. చదువుకున్న వ్యక్తే. ఏమైపోతున్నాయండి వైసీపీ పార్టీ రాకుండా? మన విచక్షణ అంతా కోల్పోతామా? ఈ రకంగా తయారైపోయి మహిళా పోలీస్ అధికారులు కూడా తోస్తున్నారు. వెనక ఉన్న ఆవిడ మీద కావాలని తోస్తున్నారు. విజువల్స్ ఉన్నాయి. ఇటువంటి చేసేది మనం చాలా ఆవేదన పెడతామండి. ఒకటి, బాధిత కుటుంబాలను పరామర్శించబోవటం. 2, డబ్బులున్న పొలిటికల్ అధికారం ఉంటే ఏదన్నా ఓకే అంటాం. అదేంటంటే టీడీపీ వాళ్ళు ఎవరు చేస్తే తప్పే అండి. ఎవరిని ఏం చేసి కొట్టుకోవడానికి నాకు అర్థం కాదు. అక్కడ జరిగిన ప్రమాదం తప్పనిసరిగా, కానీ ప్రమాదాన్ని మార్చి వర్మని తీసేసి సిద్ధార్థని పంపించింది ఎవరండి? సిద్ధార్థని కోర్టులు పంపించింది ఎవరండి? ఆ కోర్టులు కూడా మా తల్లిదండ్రులు ఉంటారు కదా, అక్క చెల్లి ఉంటారు కదా, కుటుంబం ఉంటుంది కదా. మీకు ఎలా కుటుంబం ఉందో సిద్ధార్థ కుటుంబం ఉంటుంది. అసలు కొట్టుకోవడం పంపించింది ఎవరండి? గారా చంద్రబాబు నాయుడు గారు పంపించారా? సిద్ధార్థని నువ్వు పంపించు. శిథిల అప్పలరాజు గారు మా కాకినాడలో చదువుకున్నారు. మేము చాలా ఆర్ఎంసీ కాలేజీలో చదువుకున్నారు. మేము చాలా గర్వపడుతున్నాం. ఒకసారి కలిసినప్పుడు కూడా చాలా సంతోషం అండి అని చెప్పి మా ఊళ్ళో చదువుకున్నారు. మీరు మంత్రి అయ్యారు కూడా, అభినందించాలి కూడా నేను కూడా. అలాంటి వ్యక్తి చేయవలసిన పని అదండి. సిద్ధార్థని కొడుకుని 18 ఏళ్ళు 19 కొడుకుని పంపిస్తారండి. ఇది ఎవరు చెప్పారండి? చంద్రబాబు నాయుడు లోకేష్ చెప్పారా? మీరు పంపించండి, అతని పనులు పంపించండి, అతనే సరెండర్ అవ్వమని చెప్పి పంపించండి అంటారా? ఇవన్నీ బయటకు వచ్చి విజువల్స్ అన్ని బయటకు వస్తే మరి అది కేసు అవుదా అండి? కేసును తప్పుదో పట్టించడం కదా అండి? పోలీసులు తప్పుదో పట్టించడం చూద్దామండి. రవికిరణ్ గారు మనం సర్వజనం చేసి అది కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తుంది అంటున్నాం. సరే, ఆయన ఒకసారి మాట్లాడి చూద్దామండి. చెక్ చేస్తారా అంటారు. తీసారా? బయట ప్లే చేయండి. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. యాక్సిడెంట్ చేస్తే లేదా వాళ్ళే యాక్సిడెంట్ చేస్తే, వాళ్ళ కారులో ఉండగానే యాక్సిడెంట్ జరిగితే మొత్తం కుటుంబాన్ని కూడా ఇదే మాదిరిగానే కేసులు కట్టి అరెస్టులు చేసి కుట్ర కోణం, హత్య కోణం అని చెప్పి పెట్టే కార్యక్రమం జరుగుతుందా? చేస్తారా అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. ఒక నిజంగా చేసేట్టుగా అయితే ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే కారు ఢీకొని వృద్ధుడు మృతి. ఇచ్చాపురం ఎమ్మెల్యే స్వయంగా కారులో ఉండగానే కారు ఢీకొని వృద్ధుడు మృతి. ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే నేను చెప్తా ఉన్నా. ఎక్కడికో బయటకు కూడా పోవడమ్మా. (31/12/2024) పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద్ కొడుకును తప్పించి డ్రైవర్. పాతపట్నం ఎమ్మెల్యే ఇదే జిల్లాలోనే, ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాతపట్నం ఎమ్మెల్యేకి సంబంధించిన మరో కార్ యాక్సిడెంట్. మళ్ళీ వాళ్ళలో అక్కడ ఎవరిని అరెస్ట్ చేసినారు?
ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం వర్తింపజేస్తే నిజంగా బతకదు, వ్యవస్థ అనేది బతకదు. ఒక చెడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ చెడు విత్తనాలు రేపొద్దున వృక్షాలు అవుతాయి. మీరు ఏదైతే నాటుతా ఉన్నారో రేపొద్దున అది ఒక వృక్షమై మొత్తం సిస్టమ్ నాశనం చేస్తుంది. రైట్. విజయకరణ్ గారు, బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం ఏంటంటే కార్ యాక్సిడెంట్ చేస్తే ఒక రూలు, బైక్ యాక్సిడెంట్ చేస్తే ఒక రూల్ ఉంటుందనే విషయాన్ని తెలియక అలా మాట్లాడి ఉంటారు. అండ్ రెండోది, ఇందాక మొదట్లో రవికిరణ్ గారు మాట్లాడుతూ మాట అన్నాడు, 44 ఏళ్ళు వయసు అయిపోయింది. ఏంటండి అంటే ఈ రకమైన మాటలు. ఇప్పుడు వెళ్ళారు, పరామర్శించారు, వచ్చేయచ్చు. అండ్ ఇంకో మాట, మీరు చేస్తే ఒకటి, మేం చేస్తే ఒకటి. అంటే మీరు చేశారు, అప్పుడు కేసులు లేవు కాబట్టి, హత్యాయత్నం కేసులు పెట్టలేదు కాబట్టి మేం చేసినప్పుడు కూడా పెట్టకూడదనా? ఆయన వాదన ఏంటి? ఆయన ఏం చెప్పదలుచుకున్నారు శ్రీకాకుళం వెళ్ళి? అసలు మీకేం అర్థమైంది టీడీపీకి? సార్, మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులు అందరూ కూడా నమస్కారం అండి. సార్, ఇది జనరల్ గా రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఎక్కడా కూడా జరగనటువంటి ఒక విచిత్రమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పి ఓదార్పు యాత్ర ఎవరి దగ్గరికి పెట్టారు? చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు పెట్టాడు. కానీ ఆయనకి మరి ఈ మధ్యకాలంలో ఏమైందో ఏంటో కానీ ఎవరెవరైతే క్రిమినల్ కేసెస్లో ఇరుక్కుంటారో లేదా క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళని ఓదార్పు యాత్ర చేయటం మాత్రమే ఆయన రాజకీయ ఎజెండాగా పెట్టుకున్నారు. సరే, అది వారి ఇష్టం. కానీ ఇక్కడ చనిపోయినటువంటి ఒక కుర్రవాడు, వాళ్ళు 40 ఏళ్ళు అని చెప్తున్నారు కానీ యాక్చువల్గా ఆయనకి 38 ఏళ్ళు. ఇద్దరు చిన్న పిల్లలు. వాళ్ళ అమ్మగారి దగ్గర ఒక 50 రూపాయలు తీసుకొని బయటికి వెళ్ళి బ్రెడ్ ఏదో పిల్లలకి తీసుకొద్దాం అనుకున్నాడని వాళ్ళ అమ్మ చెప్తా ఉంది. లాస్ట్ ఆ 50 రూపాయలు ఇచ్చే వెళ్ళాడు, ఇంక మళ్ళీ తిరిగి రాలేదు. చనిపోయినాక యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది, పెట్టింది మర్డర్ కేసు కాదు. పొద్దాకల మర్డర్ కేసు పెట్టారు అనేటువంటి మాట ప్రజల్ని తప్పుగా పట్టించు. ఇక్కడ ప్రధానంగా చనిపోయిన కుటుంబం గురించి కనీసం కండోలెన్స్ కూడా తెలియజేయకుండా వాళ్ళ కుటుంబానికి ఒక అండగా ఉంటామనో లేదా ఆ కుటుంబానికి గురించి ఒక్క మాట కూడా మాట్లాడాల. జగన్మోహన్ రెడ్డి గారి ఎంటైర్ పర్యటన మొత్తం కూడా పొలిటికల్ కార్యక్రమంగా సాగింది. ఎందుకంటే ఆయన వెళ్ళింది దేనికి? సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించి ఓదార్చి, మీరు చాలా చక్కగా ఒక అతను చనిపోయాడు, మీ బిడ్డ యాక్సిడెంట్ చేయటం వల్ల, ఆ తర్వాత అతను తప్పించి వేరే వాళ్ళని పెడదామనుకున్నారు. యాక్సిడెంట్ జరిగి చావు బతుకుల్లో ఉన్నటువంటి వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్లి అతన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయకుండా మీ కొడుకు తగిన చిన్న దెబ్బ, అదే విధంగా అతను తప్పించడం, ఆ కొడుకుని హాస్పిటల్ తీసుకెళ్ళటం, వీటి మీదే మీరు చేయటం ద్వారా అతను చనిపోయాడు. కాబట్టి మీరు మంచి పని చేశారు, మీరు ఏ చేసినా సరే కరెక్ట్గా చేసినట్టు లెక్కే అని చెప్పి ఓదార్పు యాత్ర చేయడానికి వెళ్ళారు. నేను అడుగుతా ఉన్నా అండి, ఎన్నిసార్లు అంటే గొర్రెల కాపరి రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటున్నాడు, నడుచుకుంటూ పెడెస్ట్రియన్ వెళ్తా ఉన్నాడు, నడుచుకుంటూ వెళ్ళేవాడిని గుద్ది చంపటం అంటే దాన్ని ఏమనుకుంటారు? జనరల్గా యాక్సిడెంట్లు ఎట్లా జరుగుతాయి? ఒక బండి ఇంకొక బండిని కొట్టడమో లేదా అంటే బోత్ సైడ్స్ యాక్షన్ ఉన్నప్పుడు జనరల్గా జరుగుతాయి. ఊరికే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళని గుద్ది చంపారంటే దాన్ని ఏ విధంగా చూడాలా? పూర్తిగా నెగ్లిజెన్స్ కనబడతా ఉంటుంది. నెగ్లిజెన్స్, ర్యాష్ డ్రైవింగ్ అన్నీ కూడా కనబడతా ఉంటాయి. అటువంటి ఆ కుటుంబం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిన్న ఇవాళ మనం చూస్తూ ఉంటేనండి, వాళ్ళ పిల్లలు వాళ్ళ తండ్రి గురించి అడిగి అతను రాకపోయేసరికల్లా జ్వరం తెచ్చుకొని నీళ్ళల్లో ముంచి బ్రెడ్ పెడతా ఉంది వాళ్ళ అమ్మగారు. కంటిన్యూస్గా ఏడుస్తూ ఉన్నారు. ఆ కుటుంబాన్ని ఓదార్పు యాత్ర చేయకుండా ఇంకా సీదిలి అప్పలరాజు గారు చేసినటువంటి నేరాన్ని కప్పిపుచ్చుతూ ఆయన్ని ఓదార్పు యాత్ర చేసేటువంటి రాజకీయ క్రీడ చేశారు. నిజంగా సీదిలి అప్పలరాజుని కలవటానికి మాత్రమే ఉంటే ఎందుకని ఆయన 5 వరకు వెళ్లకుండా, కోర్టు నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయండి. కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చి వారిని రిలీజ్ చేయండి, ఒక బెయిల్ ఆర్డర్ కానీ ఏదైనా ఆర్డర్ వస్తే 5 తర్వాత అసలు వాళ్ళని రిలీజ్ కూడా చేయరు. అంటే కోర్టు ఆర్డర్ను కూడా ఇంప్లిమెంట్ చేయరు టైం తర్వాత. అలాంటిది వీళ్ళు వెళ్ళటమే లేటుగా వెళ్ళి నన్ను రానిలేదని ఇవన్నీ బేదాడుపులన్నీ ఏడుస్తూ ఉంటారు. సార్, నేను ఒక్కడే చెప్తున్నాను సార్, అసలు రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం ఇవన్నీ పక్కన పెడితే ఒక 40 ఏళ్ల లోపు ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు గుద్దినటువంటి వ్యక్తిని ఓదార్పు యాత్ర చేస్తారా, లేదా చనిపోయిన అతని గురించి కండోలెన్స్ తెలియజేస్తారా? జనరల్గా ఎవరైనా సరే, మనిషి అనేవాడు ఈ భూ ప్రపంచంలో ఎవడైనా సరే. కానీ దీంట్లో కూడా రాజకీయం ఎదుక్కుంటూ ఆయన చేసిన తప్పును కూడా పక్కనకు పెట్టేసి ఆ చిన్న పిల్లలకి ఏ సమాధానం చెప్తాం అనుకుంటా ఉన్నారు? ఎక్కడా కూడా దీంట్లో కూడా వాళ్ళు అట్ట చేశారు, వీళ్ళు ఇట్ట చేశారు. యాక్సిడెంట్ చేసిన వాళ్ళని యాక్సిడెంట్ కేసే పెడతారు, కానీ యాక్సిడెంట్ చేసిన తర్వాత వాళ్ళని
వాళ్ళ మరణానికి కారణం అవటం, ఆ చనిపోయినటువంటి యాక్సిడెంట్ చేసిన అతని ప్లేస్ లో ఇంకొక అతన్ని మనిషిని రీప్లేస్ చేయటం, ఇటువంటి కార్యక్రమాలు అన్ని చేసినప్పుడు కదా ఈ సెక్షన్స్ అన్ని వచ్చినాయి. కాబట్టి నిన్న చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రాజకీయ యాత్ర కేవలం మా వాడు ఎవడైనా సరే, మా వాడు మర్డర్ చేసినా ఏది చేసినా తప్పు లేదు. ఇంకొక పెద్ద మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ఇద్దరిని కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు సెటిల్మెంట్ చేయాలంట. అసలు ఈ విచిత్రమైన వాదన మనం ఎక్కడన్నా అసలు వినటానికి కూడా సరే ఏమన్నా అనుకుంటారనేటువంటి కనీస సోయి లేకుండా ఇద్దరిని కూర్చోబెట్టి ఒక మంచి అమౌంట్ ఇప్పియాలంట. అంటే బహుశా ఆయనకి ఇది గుర్తొచ్చి ఉంటుంది, సాయికృష్ణ కేసు గుర్తొచ్చి వాళ్ళిద్దరిని పిలిచి అక్కడ సెటిల్మెంట్ చేసే కార్యక్రమం జనసేన నాయకులు చేశారు కదా, అదేదో సడన్ గుర్తొచ్చి చెప్పుంటారు ఆయన. సార్ మీకు నేను అనేది ఏంటంటే సాయికృష్ణ అదేదో 50 లక్షలు అనుకుంటా వాళ్ళు ఆఫర్ చేసింది. ఆ తమ్మిశెట్టి వాసు అమ్మిశెట్టి వాసు అని ఒక అతను 50 లక్షలు ఆఫర్ చేసేట, అదేదో షెడి మొత్తానికి బయటకు వచ్చి ఈ గొడవ అంతా అయిందనేది అక్కడ జనసేన నాయకుల ద్వారా లీక్ అయిన సమాచారం. సరే, మీరు ఇప్పుడు దీన్ని ఏదో ఒక విధంగా వైసీపీ వాళ్ళకి ఇవ్వకుండా మీరు కౌంటర్ ఇద్దాము, దాని ఏదో సాయికృష్ణ అంశాన్ని మీకేంటంటే సహనం నశించి ఒక అంశం చుట్టూ అల్లుకునే చాలా పాయింట్స్ ఉంటాయి. వినండి, మీరు విని మాట్లాడండి, పాయింట్లు ఉంటాయి, అవి టచ్ చేస్తే ఎందుకంత ఇంటాలరెన్స్ మాట్లాడకూడదా? మీరు చెప్పింది అద్భుతం విజయ్ కిరణ్ గారు, మీరు నిరగదీసి మాట్లాడాలని చెప్పాలా? మీరు బాధపడతా ఉన్నారు, నాకేం బాధ లేదు. రౌడీ షీటర్ కి సంబంధించిన అంశంలో జరిగిన అంశం ఎందుకు మీరెందుకు భుజాలు తడుకుంటారు? మీరెందుకు భుజాలు తడుకుంటారు? జనసేన నుంచి పంచాయతీ జరిగిందా లేదా, ఎందుకు మీరు భుజాలు తడుకుంటారు? ఇప్పటిదాకా మీరు చెప్పిన సావధానంగా విన్నా. నేను బాధపట్ల, మీరెందుకు భుజాలు తడుకుంటున్నారు అంటున్నా. మీరెందుకు భుజాలు తడుకుంటున్నారు? అది బయట తవ్వకూడదా? అదే మాట్లాడకూడదా? మీరైతే కనెక్టివిటీ పాయింట్స్ అని మాట్లాడచ్చా? అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరేం మాట్లాడినా ఈయన చేతులు కట్టుకుని అద్భుతం విజయ్ కిరణ్ గారు అనాలా? ఏం మాట్లాడతారు సార్ మీరు? దాని చుట్టూ అనుకునే పాయింట్ అన్ని ప్రస్తావనకు వస్తాయి. ఇది డిబేట్ దాని చుట్టూ ఉండే అంశాలన్నీ ప్రస్తావనకు వస్తాయి. మీకంత ఇంటాలరెన్స్ ఉంటే మీరు మీ అసహనాన్ని శాంతంగా వ్యక్తం చేయండి. మీకెందుకు అది కవర్ చేయటమే ఉంది? అది జరిగింది పంచాయతీ జరిగిందా లేదా? 50 లక్షలకి సెటిల్మెంట్ జరిగిందా లేదా? వస్తున్నా గారు అడగండి. మీరు అదే రిలేటెడ్ గా కొన్ని అంశాలు ఉన్నప్పుడు రెఫరెన్స్ చెప్తారు కదా, రెఫరెన్స్ డెబిటబుల్ కదా, దానిలో డిబేట్ లో ఏం జరుగుతుంది? సరే, మీరు ఒక ఎజెండా ఇవ్వండి, ఆ ఎజెండా ప్రకారం తెలుగుదేశం నాయకులు ఇలా చెప్పారు కాబట్టి అవి మాట్లాడుకుంటూ పోదాం. మీరు రాగానే ఎజెండా ఇచ్చేసేయండి, కాపీ ముందర పాయింట్స్ పంపించండి. ఓకే సార్, కొంత ఇంటాలరెన్స్ తగ్గించుకోండి. హ్యావ్ సమ్ పేషెన్స్ విజయ్ కిరణ్ గారు, హ్యావ్ సమ్ పేషెన్స్. హాయిగా ఒక మంచి టీ తాగండి, టీ తాగి ప్రశాంతంగా రిలేటెడ్ గా అంటే మీకు అనుకూలమైన అంశాలు మాత్రమే మాట్లాడి చప్పట్లు కొట్టి భజంత్రీలు మోగించాలంటే సాధ్యం కాదు సార్. ఐఎమ్ సారీ. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఎవరు చేస్తున్నారు ఆ అంశాన్ని లేవనెత్తితే? అంటే మీకు ఇష్టం లేని అంశం ప్రస్తావన చేస్తే ఇప్పటిదాకా మాట్లాడింది ఏంటి? విజయ్ కిరణ్ మీరు రవికిరణ్ గారు మాట్లాడినప్పుడు వినలేదేమో. రవికిరణ్ గారు మాట్లాడినప్పుడు మీరు ఇంకా రాలేదు, అప్పుడు నేనేం మాట్లాడినా ఆయన అడగండి. ఎంత అసందర్భంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం మాట్లాడా. మీరు వినటం నేర్చుకోండి సార్. ఫస్ట్ మీరు అధికారంలో ఉన్నారు, వినటం నేర్చుకోండి. ఓకే, మీరు చెప్పినవన్నీ శాంతంగానే విన్నా. మీకు ఆ అంశం టచ్ చేసేసరికి ఎక్కడో మీకు ఇబ్బంది అయిపోయింది. వస్తాయండి అంశాలు. మీరు గొంగట్లో అన్నం తింటున్నారు, ఎంట్రుకలు వస్తాయి. మీరు గొంగట్లో అన్నం తింటున్నారు, ఎంట్రుకలు వస్తాయి, వెంట్రుకలు వస్తాయి. మీరు యూనిట్ హావ్ సమ్ పేషెన్స్, యూనిట్ లిసన్. మీ అభిప్రాయాలు మీరు చెప్పండి, మీ అభిప్రాయాలు మీరు చెప్పండి. దాంతో నేను అసలు ఏం విభేదించను. మీరు మీ అభిప్రాయాలు చెప్పినంత వరకు నేను విభేదించాల. అంశం స్పృశించేసరికి విజయ్ గారు మీ అభిప్రాయం మీరు చెప్పండి సార్. ఎన్ని వదిలేయండి మన అభిప్రాయం, మీరు పార్టీ లైన్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఇరు పక్షాలను పిలిచి సెటిల్మెంట్ చేయాలి అని చెప్పడం మీరు రైట్ అంటారా రాంగ్ అంటారా? అది రైట్ అంటారా రాంగ్ అంటారో చెబితే ఇది రైట్ అంటారో రాంగ్ అంటారో చెప్తారు, జనమే చెబుతారు. నేను అది రైటేనా? 50 లక్షల పంచాయతీ రైటేనా? 50 లక్షల పంచాయతీ రైట్ అయితే ఇది రైట్ అండి. 50 లక్షల పంచాయతీ రైటేనా? అక్కడేం చంద్రబాబు గారు పిలవలేదు, జనసేన వాళ్ళు చేశారు. మళ్ళీ దానికి మీకెందుకు? జనసేన వాళ్ళు మాట్లాడుకుంటారు. అవునండి, మీరు దానికి రిలేటెడ్ లేని సబ్జెక్ట్ మీరు తెచ్చి ఖచ్చితంగా రిలేటెడ్ వస్తాయి. మీకు నచ్చలేదు కాబట్టి మాట్లాడదంటే ఎట్లా? మీకు నచ్చలేదు కాబట్టి మాట్లాడదంటే ఎట్లా? విజయ్ కిరణ్ గారు కొంచెం శాంతం. విజయ్ కిరణ్ గారు శాంతం. చాలా అంశాలు వస్తాయి, చాలా అంశాలు వస్తాయి. రేపొద్దున ఇప్పుడు ఈ వైసీపీ ఈ శ్రీకాకుళం పర్యటన వెనుక సిజేపీ తరహా ఆందోళన ఉందనే విషయం బయటకు వస్తుంది. నెక్స్ట్ రౌండ్ లో అది కూడా మాట్లాడతాం.
అండ్ వేగిడి లక్ష్మణ్ గారు, సరే మీరు మాట్లాడే ముందు చాలా అసంబద్ధమైన వాదనలు ఆయన తీసుకొస్తారు. 40 ఏళ్ళ ఒక ఆయన చనిపోతే పర్లేదు. అసలు మీరు విక్టిమ్ కార్డ్ ఎవరైనా ప్లే చేస్తారు, మీరేంటండి ఎదురుదాడికి వెళ్ళటం? అక్కడ చనిపోయిన కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించాలి. అది మర్చిపోయారు, ఆ సోయలేదు మీకు. ఎవరో స్లిప్పులు ఇస్తుంటారు, పార్లమెంట్లో చూస్తున్నారు. రాహుల్ గాంధీ గారికి కూడా ఇలాగే ఇస్తుంటారు స్లిప్పులు. ఆయన ఏదో మాట్లాడుతుంటాడు. ఆయనకి భిన్నమైన వ్యక్తి ఏం కాదు, నాయకుడు ఏం కాదు అనేది అర్థమైంది. ఎప్పుడో 2024లో జరిగిన కేసులు ప్రస్తావన తీసుకొస్తారు. అండ్ ఆయన అది హత్యాయత్నం కేసు అని చెప్పేసి ఒక ప్రస్తావన తీసుకొస్తున్నారు. చిన్నపిల్లవాడు, ఎంతమంది చిన్నపిల్లవాళ్ళు ఎన్ని రకాల క్రైమ్స్ చేయొచ్చు? ఏంటి కాపాడే కార్యక్రమాలు ఏంటి? అంటే మీకు జనంలో యు ఆర్ లూజింగ్ గ్రౌండ్ అనే విషయం మర్చిపోయారా? గారు మీకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మోటో ఏంటంటే యాక్సిడెంట్లు అన్నవి సర్వసాధారణ జరుగుతాయి, అది ఎవరి యొక్క ప్రభావం లేకుండానే జరుగుతాయి. మనం రోడ్డు మీదకి వెళ్తాం, కారు బస్సు వేసుకుని వెళ్తాం, లేదా బైక్ మీద వెళ్తాం. మనకు కావాలని ఇంటెన్షనల్గా యాక్సిడెంట్ చేయాలని చేయం కదా. అది కొన్ని అన్ఫార్చునేట్లీ కొన్ని సంఘటనలు, కొన్ని యాక్సిడెంట్లు అనేది జరుగుతాయి. సో జరిగినప్పుడు దాన్ని ఒక యాక్సిడెంట్గా చూడాలి తప్ప దాన్ని హత్యానేరం కింద, హత్యాయత్నం కింద దాన్ని ఒక మర్డర్ కేసు పెట్టి దానికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల మీద కూడా మర్డర్ కేసులో ఇరికించి అరెస్ట్ చేయాలని ఏదైతే ఒక కుట్ర కోణం దాగి ఉందో దాన్ని మేము తప్పు పడతాం. యాక్చువల్గా యాక్సిడెంట్ జరిగినప్పుడు కేసులు జరుగుతాయి, దానికి తగ్గట్టు కేసులు పెడతారు. కానీ హత్యాయత్నం కేసు పెట్టడం, మర్డర్ కేసు పెట్టడం పైన మేము అడిగింది. ఇక్కడ బీసీ నాయకుడైనటువంటి మత్స్యకారుడైనటువంటి శ్రీధర్ అప్పలరాజు గారు ఏదైతే ఆయన ఒక మంత్రిగా, ఒక మాజీ మంత్రిగా ఉన్నారు, ఆయన్ని కావాలని ఈ యొక్క కేసులో ఇరికించి ఆయన్ని రాజకీయంగా మరి తొంగలో తొక్కాలన్న ఆలోచన విధానం కూటమి ప్రభుత్వం చేసింది. కాబట్టినే దీనిపైనటువంటి మా యొక్క గళాన్ని వినిపించాం. ఎందుకంటే ఎవరైతే ఆ యొక్క యాదవ సోదరుడు చనిపోయారో ఆ యాదవ సోదరుడు ఇంటికి మరి మా మంత్రి పార్థసారథి వెళ్ళి మరి ఏం హామీ ఇచ్చారో ఏం చేశారో తెలియదు, కానీ మరి అక్కడి నుంచి రాజకీయం అనేది మరి పెరిగింది. అంటే ఒక చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సానుభూతి కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి నష్టపరిహారం కానీ ఏదైనా ఇవ్వాల్సినటువంటి ఒక మంత్రి కావాలని ఇది రాజకీయ కుట్రగా మలిచే విధానాన్ని కూడా తప్పుపడతా ఉంది. సార్, ఈ రాష్ట్రంలో ఉదయం లెగ్గానే ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు కానీ, లేదా చాలా మంది డ్రైవర్లు కనుక ఒక రకమైనటువంటి వ్యవస్థలో పనిచేస్తున్న డ్రైవర్లు కానీ ఎవరైనా కానీ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు చాలా మంది కొన్ని అన్ఫార్చునేట్ యాక్సిడెంట్లు జరుగుతాయి. వాళ్ళ మీద హత్యానేరం పెడతామా, వాళ్ళ మీద మర్డర్ కేసు పెడతారా? పెట్టరు కదా సార్. ఇక్కడ సాధారణంగా పబ్లిక్ లో ఎప్పుడైనా ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు బోత్ పార్టీలు పిలిచి వాళ్ళకి సయోధ్య కుదిర్చేలాగా కొంతమంది పెద్ద మనుషులు కూర్చొని వాళ్ళకి జరిగినటువంటి నష్టం ఏంటని చెప్పి మాట్లాడుకుంటారు. లేదు, వాళ్ళకి ఇష్టం లేదంటే కోర్టులో వేసుకుంటారు, కేసు నడుస్తాయి, వాళ్ళకి రావాల్సినటువంటి నష్టపరిహారం కోర్టు ద్వారా ఒక 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో వస్తుంది. సో అది ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగం. సో ఇక్కడ ఆ విధానాన్ని కాకుండా శ్రీధర్ అప్పలరాజు గారిని ఖచ్చితంగా ఇరికించాలి ఈ కేసులు అని చెప్పి ఇరికించి ఆయన అరెస్ట్ చేయడం. ఇరికించడం ఏంటంటే నాకు అర్థం కాదండి. ఒక్క నిమిషం రేగలేషన్. ఇరికించడం ఏంటి? వాళ్ళ అబ్బాయిని తప్పించాడా లేదా? తప్పించినప్పుడు అది ఇరికించడం ఎందుకు అవుతుంది? మీరు ఒక రీజనబుల్గా ఉండండి మాట్లాడేప్పుడు. కొంచెం దాంట్లో ఎంతో 10% అని మీకు అనుకూలమైన అంశం ఉండాలి. బిగిన అట్లా ఇరికించేశారు. ఎందుకు ఇరికిస్తారండి? అతను యాక్సిడెంట్ చేశాడు, ఎవరినో పక్క వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. ఇది ఇరికించడం ఎందుకు అవుతుంది? అండ్ మీ వాదన చాలా విచిత్రంగా ఉంది. ఫస్ట్ ఏంటంటే ఆయన ఏదో సిపిఆర్ చేశారు, వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి పిలిచాడు, సిపిఆర్ చేశారని కూడా మారుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా చూద్దాం ఒకసారి. అక్కడ మాట్లాడారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. యాక్సిడెంట్ జరిగితే అసలు యాక్సిడెంట్ జరిగినప్పుడు 108 ఫోన్ చేసింది కూడా ఈ పిల్లోడే. 108 ఫోన్ చేసింది ఈ పిల్లోడే. మరి నిజంగా చెడు ఉద్దేశం ఉంటే ఈ పిల్లోడు ఎందుకు 108 ఫోన్ చేస్తాడు? 108 ఈ పిల్లోడు ఫోన్ చేయడమే కాదు, సిపిఆర్ కూడా, అంటే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా చూసి సిపిఆర్ చేస్తే, అంటే చెస్ట్ సిపిఆర్ అంటే ఫుల్ చెస్ట్ హార్ట్ పంప్ చేసే సిపిఆర్ని వాళ్ళ ఆయన చేయడం చూసి ఆరాటపడి ఆ మనిషిని బతికించాలని చెప్పి సిపిఆర్ కూడా చేసాడు.
అందరి ముందర జరిగేది అందరి ముందర జరుగుతాన్న విషయాలే. అంటే ఆ మనిషిని కాపాడటం కోసం తాపత్రయపడ్డాడు. 108కి ఫోన్ చేసినాడు. మన పోలీసులకు ఆ తర్వాత ఇన్ఫార్మ్ చేసింది కూడా ఈయన ఆయనే. మరి ఎవరైనా కూడా దాన్ని కప్పాలను ఇంకొకటి చేయాలని ఎవరు తాపత్రయపడాల. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ లో అందరూ కూడా కాపాడే ప్రయత్నమే చేస్తున్నారు తప్పనిచ్చి దానికి బాధపడుతున్నారు తప్పనిచ్చి అది ఎవరు చేయలేదు. ఎవరు కూడా వాళ్ళ తప్పు లేదు, పాపం చేయగలిగింది ఏముంది. సరే అయితే లక్ష్మణరావు గారు, ఇప్పుడు 108కి ఫోన్ చేసినంత మాత్రాన చేసిన యాక్సిడెంట్ అది పరిశుద్ధం అయిపోతుందా? 108కి ఫోన్ చేశారు, యాజ్ అ సిటిజన్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ సిటిజన్, అది ఆయన చేశారు, వచ్చారు. తప్పించడం దేనికి? ఎవరిని కాపాడటానికి? వాసుదేవన్ గారు, మీరు అధికారంలో లేకపోతే ఇలా ఉంటే అధికారంలో ఉంటే ఎలా ఉంటుంది సార్? లక్ష్మణ్ గారు, వాసుదేవన్ గారు ఇదంతా కూడా ఒక ఆరోపణలుగా మనం చూడండి. మనం అనకండి, కలపకండి. మీరు మేమైనా ఎవరైనా సరే ఒక ఆరోపణగా చూడండి. ఎవరైనా కాదు, మీరు మాత్రమే ఆరోపణగా చూస్తున్నారు, మేము చూడట్లేదు. అది వాస్తవం. అది వాస్తవ ఆరోపణ పక్కన పెడితే వాసుదేవన్ గారు, ఆ అబ్బాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, ఆ అబ్బాయి ఇప్పుడు 18 సంవత్సరాల గల వయసు గల వ్యక్తి. ఆ అబ్బాయి ఇప్పుడు నీట్ ఎగ్జామ్ కూడా రాశారు. రాబోయే రోజుల్లో ఒక డాక్టర్ గా అవ్వడానికి ఆయన నీట్ ఎగ్జామ్ కూడా ఆయన ప్రిపేర్ అయ్యారని రాశారనే విషయం కూడా తెలుస్తా ఉంది. సరే, ఇక్కడ ఏంటంటే వాసుదేవన్ గారు, సిపిఆర్ అనేది ఎవరైనా చేస్తారు. ఎవరైనా మనకి ఉన్నటువంటి అంత అవగాహన మేరకు ఖచ్చితంగా సిపిఆర్ అనేది ఖచ్చితంగా ఎవరైనా చేస్తారు. దాన్ని మనం తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక బాధ్యత గల పౌరుడిగా 108కి ఫోన్ చేశారు, సిపిఆర్ చేశారు. అలాగే మన చేతిలో ఉన్నంత వరకు మనం ఏదైనా చేయగలం. మన చేతి దాటిపోయిన తప్ప మానవ ప్రయత్నం తప్ప మనం ఏం చేయలేం. సో ఆ ఇన్సిడెంట్ జరగాలి, అలా జరిగిన దానికి ఎవరైనా మనం ఏం చేయలేం. కానీ ఇక్కడ ఏంటంటే ఇది కుట్రపూరితమైనటువంటి రాజకీయ కక్షగా కనబడుతోంది 100%. ఎందుకంటే సోదరులందగల పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మాట్లాడతారు, అరే ఎంత ఆ బాధిత కుటుంబాలని పరామర్శించాలి కదా. బాధిత కుటుంబాలని మానేసి జగన్మోహన్ రెడ్డి గారు సీతల అప్పలరాజు గారిని వెళ్ళి పరామర్శించారు. అయ్యా రవికిరణ్ గారు, మరి బాధిత కుటుంబాలని పరామర్శించాలంటే చంద్రబాబు నాయుడు గారు అంగంలో జరిగినటువంటి పీలేరు అంగంలో జరిగినటువంటి సంఘటనలో దాదాపుగా 8-9 మంది చనిపోయారే. వాళ్ళు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించారా? అరే తొక్కులాసులో తిరుమల తిరుపతి దేవస్థానం తొక్కులాసులో జరిగి అక్కడ ఒక 8-9 మంది చనిపోయారు కదా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పరామర్శించారా? ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. సీఎం, డిప్యూటీ సీఎం తిరుపతి వెళ్ళి ఆ బాధిత కుటుంబాన్ని పిలిపించి మాట్లాడారు. సార్, మీరు హోంవర్క్ చేసుకుంటాను, ఫోన్ చేయండి, చెప్తా డీటెయిల్స్ నేను చెప్తా. పరామర్శించి కాంపన్సేషన్ కూడా ఇచ్చారు. దయచేసి చూడండి, అడగలుగా మారద్దు. దయచేసి వాళ్ళకి ఇచ్చిన కాంపన్సేషన్ డీటెయిల్స్ ఒకవేళ మీకు గూగుల్ చేస్తే మీకు తెలుస్తుంది. ప్రభుత్వం ఆ రోజున బాధ్యతాయుతంగానే ప్రవర్తించింది. దేనికి అదే మాట్లాడాలి. వినాలి సార్. ఈ రోజున కాంపన్సేషన్ ప్రకటించవచ్చు సార్. ఇప్పుడు మన స్టీల్ ఫ్యాక్టరీలో జరిగింది, చనిపోయారు. వాళ్ళకి ఎవరంటే పరామర్శించారో? చంద్రబాబు నాయుడు వెళ్ళి పరామర్శించారా? ఇప్పుడు ఆ మత్స్యకారులు చనిపోయారు సార్, వైజాగ్ లో 5-6 చనిపోయారు. చంద్రబాబు నాయుడు వెళ్ళి పరామర్శించారా? కాంపన్సేషన్ అనేది ప్రకటించేస్తే అయిపోదు కదా, పరామర్శించాలి కదా కుటుంబాలకు వెళ్ళి. ఎవరు పరామర్శించారు? ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారా? ఎవరు వెళ్ళారంటే కనీసం ఆ శాఖ మంత్రులు కూడా వెళ్ళా. సకల శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు తూతు మంత్రంగా కనబడతారు, లేదా హోమ్ మినిస్టర్ గారు వీడియో కాల్ చేసి మాట్లాడతారు. ఇదే పరామర్శ అంటే? మీరు పరామర్శించరు, మీరు వెళ్ళి ఆదుకోరు, మీరేమో మేము ఉన్నామన్న హామీ ఎవరు? ఇది మాత్రం అందరి మీద రుద్దుతారు. ఇంకా విషయం అన్నారండి, మహిళల పట్ల ఇదేనా వీళ్ళకున్నది? మహిళలకు ఇచ్చిన గౌరవం ఇదేనా? అరే గుంటూరు నడుబొట్టిన ఒక స్త్రీని వివస్త్రణ చేసి ఆ గుడ్డల లాగా తీసేసి, అరే మీ టీడీపీ నాయకులేగా చేశారు, మరి ఎందుకు ఆ మహిళని పరామర్శించలా? సస్పెండ్ చేశారండి, ఇమీడియట్ గా టీడీపీ నాయకులను సస్పెండ్ చేశారు. పరామర్శించలా? ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ ఒక స్త్రీకి వివస్త్రణ చేసినటువంటి పార్టీ టీడీపీ పార్టీ కదా. అటువంటి మహిళల గురించి మీరు మహిళల
దేని గురించి మాట్లాడేది? మహిళల ఆత్మ గౌరవం గురించి మాట్లాడతారు, మహిళల భద్రత గురించి మాట్లాడతారు. ఛాలెంజెస్ కౌంటర్ ఛాలెంజ్ కాదండి, ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి కన్ఫైన్ అయ్యి మాట్లాడండి. లక్ష్మణ్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, వస్తా ఇంకా మళ్ళీ మస్తానరావు గారు కూడా మాట్లాడాలి. వస్తా. ఒక నిమిషం సార్ రాజధాని. నేనేమంటానంటే ఏది ఏదేమైనా రాష్ట్రంలో వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు. వ్యవస్థల్ని విచ్చలవిడిగా వినియోగించుకొని ఈ యొక్క కూటమి ప్రభుత్వం రాగంతో చేస్తూ ఉంది. ఈ యొక్క నిర్వీర్యం గాని, నిర్బంధం గాని, నియంత్ర పరిపాలన గాని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి చేస్తూ ఉన్నారు. అరే ఒక సాయికృష్ణ కేసులో 2.5 కోట్ల రూపాయలకి బేరం పెట్టి ఈ రోజున ఆ తల్లిని ఇచ్చేస్తారని బయట కనబడుతూ ఉంది. ఎవరు సెటిల్మెంట్ చేస్తారు? మీ జనసేన, మీ టీడీపీ నాయకులే కదా. మళ్ళీ వస్తా. ఆయన మస్తానరావు గారు మాట్లాడాలి. మాట్లాడితే మీకు ఎందుకు అంతా ఇది? ఓకే, మస్తానరావు గారు మాట్లాడతారు. ఒక నిమిషం ఆగండి. మస్తానరావు గారు, ఇప్పుడు ఇందాక విజయకిరణ్ గారికి సాయికృష్ణ అంశానికి సంబంధించి కొంత క్లారిటీ కావాలన్నారు. ఒకసారి వాళ్ళ మేనమావ అనుకుంటా, ఆయన పేరు మర్చిపోయాను, ఆయన మాట్లాడింది చూద్దాం, చూసి మీ దగ్గరకు వస్తా. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, ఆ బయట ప్లే చేద్దాం. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఎవరు 44 ఏళ్ళు వయసు అయిపోయింది, ఏంటండి ఈ మాటలు? జరిగినది దురదృష్టకరం. కనీసం రాసిచ్చే వాళ్ళన్నా సవ్యంగా ఉండాలిగా. మీడియా వింగ్ ఏది ఉంది వాళ్ళకి, అది అక్కడ కూడా అంత ఇట్లాంటి వాళ్ళే ఉంటే ఎట్లాగా? జరిగిన సంఘటన దురదృష్టకరం, అతను చనిపోయాడు, ఆ కుటుంబానికి మా సానుభూతి. మీరు వెళ్ళి వెళ్ళకపోయినా ఒక మాట అంటే ఏం పోయింది? సానుభూతి ప్రకటిస్తున్నాం, వారిని కూడా మేము ఆదుకునే ప్రయత్నం పార్టీ పరంగా చేస్తాం. ఈ 4 ముక్కలు రాసి వాళ్ళారండి ఆయన దగ్గర ఉండేవాళ్ళు. 44 ఏళ్ళు పోతే ఏమైంది ఏంటి? ఎక్కడ నిన్నాం ఇలాంటి మాటలు ఇంతకుముందు? సార్ గుడ్ మార్నింగ్ అండి. 99 టీవీ ప్రేక్షకులకు, ప్యానల్ మీకు సార్, ఇవన్నీ జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కొన్ని నేను చెప్తాను సార్. మనకి తిరుమలలో పరకామణి కేసు కానీ, లేదంటే ఇప్పుడు సీదిరి అప్పలరాజు గారి కేసు కానీ, లేదా ఇందాక మీకు చెప్పిన సాయికృష్ణ కేసు కానీ, ఇవన్నీ చూస్తుంటే మన రాష్ట్రంలో ఈ రాజకీయ నాయకులు వాళ్ళ కులాల నేతల్ని కాపాడుకుంటానికి కానీ, వాళ్ళ కులాలు ఎన్ని మోటార్ వెహికల్ యాక్ట్ ఒకటి తీసేయాలి సార్, సిఆర్పిసి ఒకటి తీసేయాలి మన రాష్ట్రంలో. ఈ దొంగతనాల కేసుల్లో కూడా తీసేసేసి మొత్తం వీళ్ళు అందరూ కూర్చొని రాజీలు చేసుకుంటా కూర్చుంటారు. ఇంకా మనకు అవసరం లేదు, చట్టం అవసరం లేదు సార్, మనకి కోర్టులు కూడా అవసరం లేదు, పెద్ద పని లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే ఆడికి 10 వాళ్ళ కుటుంబానికి 10 లక్షలు 5 లక్షలు పడేస్తే అయిపోతుంది. పరకామణిలో దొంగతనం చేశాడు, చిన్న చోరీ, అక్కడ కూడా ఎంతో కొంత ఇచ్చేశాడు వాడు. ఆ 14 కోట్లు అపార్ట్మెంట్లతో ఇచ్చాడంట ఎవరు, ఆ రవికుమార్ అనే అతను. అది కూడా రాజీ అయిపోయింది. ఇంత పెద్ద రాజీ ఎక్కడ లేదంట, చాలా వెంకటేశ్వర స్వామికి రాజీ చేసిన వ్యక్తులు. సో ఇంకా అక్కడ కూడా దొంగతనం కేసు అవసరం లేదు. మనకి ఏంటంటే కోర్టులు, చట్టాలు, మోటార్ వెహికల్ యాక్ట్లు ఏం అవసరం లేదు సార్, ఇది తీసేయండి ఇట్లా మన రాష్ట్రంలో. సుప్రీంకోర్టు కూడా చెప్పేస్తే ఏమండి, చిన్నపిల్లలు కొద్దిగా ఏదో జువైనల్ హోమ్స్ కూడా అవసరం లేదు సార్ మాకు, ఎందుకంటే మాకు రాజీలు ఉన్నాయి, రాజీలు అవసరమైతే కుట్రలు గిట్రలు అని చెప్పేసి వెళ్తా ఉంటాం కాబట్టి మనకి చట్టాలతో పని లేదనేది సుప్రీంకోర్టుకి పోయినా ఎవరైనా ఈ రాజకీయ నాయకులు అందరూ కలిసి, మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులందరూ ఒక ఇది రాసేస్తే చట్టాలకి, శిక్షలకి, జరిమానాలకి అతీతమైన రాష్ట్రంగా మనం ఉంటుంది. ఎందుకంటే మనకు అవసరం లేదు కదా. ఏంటి సార్ ఇది వాసుదేవన్ గారు, చట్టాలు అవసరం లేదా? రాజ్యాంగం ఎందుకు రాశారు అంబేద్కర్ గారు? అంటే మన వేరే నేరస్తులు ఎందుకున్నారు? రోడ్ యాక్సిడెంటే ఓకే, రోడ్ యాక్సిడెంట్ ప్రమాదవశాత్తునే జరిగిద్ది. 18 ఏళ్ళు పిల్లాడు ఏంటండి, లైసెన్స్ ఎందుకు ఇచ్చాం? ఇంకా లైసెన్స్ లేకుండా వెళ్ళిపోండి, ఇంకా అందరూ గుద్దేసుకోండి, చచ్చిపోండి, వాడికి 10 లక్షలు పడేయండి, అయిపోయింది కదా పని. నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు ఈ కేసులో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలియదు, మరి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు, చట్టాలు ఉంటాయి, చట్టాల ప్రకారం శిక్ష ఉంటుంది, ఆయనకు తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 20 కేసులో నిన్న పెట్టారని చెప్తారు. సోనియా గాంధీ వాళ్ళందరూ కలిసి, చంద్రబాబు నాయుడు గారు కలిసి పెట్టిన కేసులు అని చెప్తారు. ఆ కేసుల్లో బెయిల్ మీద ఉన్నారు. చట్టాలన్నీ ఆయనకు కూడా తెలుసు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి. సో ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ జరిగింది చెప్పారు, నిన్న అబ్బాయి 6వ పక్కన పెట్టుకొని చెప్పారు. అసలు సీదిరి అప్పలరాజు గారు కానీ 6వ అనే అతను కానీ చేసింది తెలుసా? మా అబ్బాయి లేడు, సిద్ధార్థ త్యాగి ఉన్నాడు అక్కడ, అతను అరెస్ట్ చేయించారు అక్కడ. ఆ సంగతి కూడా జగన్ గారి చేతితో పోయేది కదా. మనకు అనుకూలమైన మాట్లాడతాం అంతే, మనకు అనుకూలమైన మాత్రమే మాట్లాడతాం. చెప్పాలి కదా మరి. 18 ఏళ్ళ పిల్లోడు అన్నప్పుడు సిద్ధార్థ త్యాగి కూడా 18 ఏళ్ళ పిల్లోడేగా.
మరి ఆ పిల్లోడి భవిష్యత్తును ఎందుకు చేస్తారు? లక్ష్మణరావు గారు చెప్పారు నీటి కూడా రాయిపోతున్నాడు. మరి ఆయన మీద కక్ష పోలీసులకి ఎందుకు ఉంటుంది? 6వ నేతల మీద. సిద్ధార్థ త్యాగి కూడా 18 ఏళ్ళ పిల్లవాడే కదా. మరి ఆయన భవిష్యత్తు జగన్ గారికి అర్థం కావట్లేదా? దానయ్య అనే అతను గొర్రెల కాపరి, ఆయన బీసీ నాయకుడిగా ఎదిగి ఉండొచ్చు. సీదిరి అప్పలరాజు గారు దానయ్య ఎదగపోయి ఉండొచ్చు, ఆయన జీవితం ఆయన బతకాలి కదా. ఆయన బతకకుండా సీదిరి అప్పలరాజు గారి జీవితమే మనకు ముఖ్యం అనుకుంటే ఎట్లా? మరి సాయి కృష్ణ కేసులో ఉన్న మానవ హక్కులన్నీ దానయ్య కేసులు లేవా? మరి దానయ్య కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మ కానమ్మ, వాళ్ళ భార్య ద్రౌపది కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఇవన్నీ ఎవరు తెలుస్తారు సార్ ఇవన్నీ? ఇప్పుడు నేననేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరన్నా చర్చించుకోవాలి వాళ్ళ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో. ఎందుకంటే ఇటీవల కాలంలో తెనాల దగ్గర నుంచి చూసుకుంటే నేను అంటుంది కాదు, ఉందా అండి వాళ్ళకి? మస్తానరావు గారు, ఇప్పుడు మీరు ఏదో అన్నారు పొలిటికల్ అఫైర్స్ ఉందా వాళ్ళకి? ఉంది సార్, ఉంది. మాట్లాడుతుంటారా? 1 వే కమ్యూనికేషన్ మాట్లాడుతుంటారా? మాట్లాడతారా లేదా కానీ వాళ్ళైతే ప్రకటిస్తుంటారు. అంటే ఈయన చెప్పింది వీళ్ళు కూడా ఇంటరాక్షన్ అలాంటి ఏమైనా ఉంటాయా? ఇంటరాక్షన్ ఉంటుందా లేదా వాళ్ళు చెప్పాలి బయటకు వచ్చి. ఎవరు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ఎవరు వచ్చి బయటకు మాట్లాడిన పాప అనేది పోలేదు అన్నట్టు. నేననేది ఏంటంటే జగన్ గారికి సంబంధించి గొడ్డలి పార్టీ అని ప్రత్యర్థి పార్టీ బ్రాండ్ కడుతుంది. బ్రాండ్ కడుతున్నప్పుడు తెనాలిలో గంజాయి అమ్ముతున్న పోలీసులు దాడి చేసిన వాళ్ళకి ఇంటికి వెళ్ళి పరామర్శించారు ఒకటి. రెండోది సాయి కృష్ణ అనే అతను నేరస్తుడు, సరే అతను చాలా నేరాల్లో ఉన్నాడు, కన్విక్షన్ కూడా అనుభవించి వచ్చాడు, సరే అతన్ని బూడిద చేశారు, అక్కడికి కూడా వెళ్ళారు. సరే అది రైటా తప్ప అనేది పక్కన పెట్టారు, అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు సీదిరి అప్పలరాజు గారు ఒక రోడ్ యాక్సిడెంట్ లో ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? వాళ్ళ అబ్బాయిని తీసేసి వేరే అతన్ని పెట్టారనే ఒక నిందితుడిని తారుమారు చేశారనేది సెక్షన్. అక్కడ కుట్రేం లేదు, అది ఆయన చేసిందే. అది ఆల్రెడీ సిసిటివి ఫుటేజ్లు ఉన్నాయి కదా. సో అక్కడ ఆయన్ని చేశారు. లేకపోతే అక్కడ పరకామణిలో దేవదేవుడి దగ్గర దొంగతనం చేసిన రవికుమార్ని కూడా అంతే, ఇంతకంటే మంచి రాజు, ఇంతకంటే మంచి సెటిల్మెంట్ ఎక్కడైనా ఉందని చెప్పండి అని జగన్ గారు ప్రశ్నించారు ప్రెస్ మీట్ లో. సో ఇవన్నీ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఆయుధాలుగా మారుతున్నాయి. ఏంటంటే గొడ్డలి పార్టీ నేరస్తుల తరపున వీళ్ళు ఉంటున్నారు అని బ్రాండ్ కట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికి వాళ్ళకి రెఫరెన్స్లు కూడా సానుకూలంగా జగన్ గారే అందిస్తున్నారు. జగన్ గారు కూడా చర్చించాలి. ఇట్లా వెళ్ళేటప్పుడు మన మీద నేరస్తుల తరపున ఉంటున్నాము, నేరస్తుల్ని పరామర్శిస్తున్నాము, జైళ్ళకైనా వెళ్తున్నాము, పైగా ఎవరైతే చనిపోయారో బాధితుల్ని పెద్దగా వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళని కానీ పోనీ వాళ్ళని కూడా సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించుకోండి మీరు. సో ఇంకొక మీ పార్టీ ఒక ఏదో కమిటీని పంపించి ఆ దానయ్య కుటుంబాన్ని కూడా కొద్దిగా పరామర్శించండి, తప్పలేదు. కొద్దిగా జనాల్లో మంచి ఇది ఏర్పడింది. ఇప్పుడు ఇంతకు ముందు ఆయన గుంటూరు నుంచి ఏదో పల్నాడు లేదో ఊరు వెళ్తూ ఎవరో పరామర్శకో లేకపోతే ఏడాది కార్యక్రమానికి వెళ్తూ ఆయన కారు కింద పడి సింగయ్య తెలుసు కదా, ఆ పాత సంఘటనలని తెలుసు కదా. తెలిసినప్పుడు విజ్ఞత ఆలోచించి మాట్లాడాలి కదా. ఇంకోటి కూడా చెప్తాను సార్ ఇక్కడ ఒక్క నిమిషం. ఇప్పుడు పాతపట్నం ఎమ్మెల్యే ఎవరో చేశారు, దట్టండి కేసు మేము ఎవరో వద్దంటారా? అంటే అప్పట్లో ఆయన తప్పించుకున్నారు కాబట్టి నేరాలు మా పార్టీ కూడా తప్పించుకుంటది అంటారా మీరు? తప్పించుకుంటూ కూర్చుంటారా? మీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నేరస్తుల్ని తప్పించుకుంటూ కూర్చుంటారా? అంటే ఇక చట్టాలేమి మీకు వర్తించవా? మీరు అధికారంలో ఉంటే వాళ్ళు, లేకపోతే మీ అధికారంలో ఉంటే మీరు, ఇట్లా చట్టాలన్నింటినీ ఎగేసుకుంటూ వెళ్ళిపోతారా? ఇంకా మనకి ఇండియన్ పీనల్ కోడ్, రాజ్యాంగము, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, బిఎన్ఎస్ఎస్ ఇవన్నీ తొంగలో దక్కి పక్కన పెట్టేసేద్దామా? ఇవన్నీ ప్రజలు అడుగుతారు. ఇప్పుడు చెబుతున్నారే జంజీ, ఆ జంజీ యువతంతా ఇది గమనిస్తున్నారు. వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, ఆల్రెడీ చేశారు అక్కడ. ఇదే విధంగా రాజకీయ పార్టీలు వాళ్ళ నాయకులకు అనుగుణంగా రాజీలు, సెటిల్మెంట్లు అన్ని చేసుకుంటా ఉంటే మీ మీద తిరుగుబాటు చేసి మిమ్మల్ని కూడా నామరూపాలు లేకుండా చేస్తారు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే. అది కూడా గుర్తుంచుకోవాలి. రైట్. సరే రవికిరణ్ గారి దగ్గర, రవికిరణ్ గారు, ఇప్పుడు ఒక ఉమెన్ఎస్ఐని తోసేసిన ఆయన వైసీపీ నాయకుడు చింతా, ఆయన పేరేంటి? చింతా రవికుమార్. ఆయన ఎంటెక్ చేశారు, విద్యాధికుడు, ఇవన్నీ చెప్పారు. మీరు ఒక్క మాట విజువల్ టీసీఆర్ ప్లే చేస్తుంది చూడండి. ఢిల్లీ ప్రొటెస్ట్ దగ్గర కూడా ఇదే తరహా జరిగింది. మేము కూడా బొద్దింకలమే అని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ తరహాలో మేము కూడా పోరాడుతాం అన్నారు. ఒక మాట డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటారండి. కనెక్ట్ చేసినట్టున్నారు, మీరు అలా ఆలోచన చూశారు కాబట్టి కనెక్ట్ చేసినట్టున్నారు. ఇది నెమ్మదిగా ఆ తరహా బొద్దింకలు దక్షిణాదికి కూడా విస్తరించి ఇక్కడ కూడా వాళ్ళకి డీప్ స్టేట్ ఇచ్చిన స్క్రిప్ట్ని అమలు చేసే కార్యక్రమం చేస్తున్నాయి. అంశాల వారీగా తమకు ఉన్న అవకాశాలని, సందర్భాలని ఉపయోగించుకొని
పెనట్రేట్ అవుదామనే ఆలోచన ఏమైనా కనిపిస్తుంది. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్. ఈ కేసుకి అనుబంధంగానే తీసుకొని వచ్చి మాట్లాడుతున్నా. లేడీ ఎస్ఐ మీద కరెక్ట్ గా అక్కడ కూడా ఒక లేడీ పోలీస్ ఆఫీసర్, షీ ఈజ్ అ ప్రెగ్నెంట్ ఉమెన్ అండి, ఆమె మీద అటాక్ చేశారు. సిజేపీ అని చెప్పుకుంటున్న అరాచక శక్తులు 2873